హలో ఫ్రెండ్స్, ప్రతి మూవీ కలెక్షన్స్ మనకి కానొస్తున్నాయి అనమాట. డే 1 రికార్డు, డే 2 రికార్డు, డే 3 రికార్డు అని చెప్పి కానొస్తూనే ఉంటాయి అనమాట. కానీ కల్కి మూవీ చూసుకున్నట్లయితే డే 4 దాకా వేశారు, 5th నుండి వేయడం చేశారు. ఇగో ఈ 555 ఏదైతే ఉందో ఇదే మనకి లాస్ట్ కలెక్షన్స్ అనమాట. 2 రోజు కలెక్షన్స్ ఇలా ఏది ఆదివారం వచ్చినటువంటి కలెక్షన్స్, ఆ తర్వాత సోమవారం అండ్ నిన్న వచ్చినటువంటి దాదాపు 3 రోజుల కలెక్షన్లు అయితే ఇంత మట్టికి వేసుకోలేదు. అది కాక ఈ ప్రొడ్యూసర్ ఫేక్ కలెక్షన్ చూపిస్తాడు, ఇంకా తక్కువ చేసి చూపిస్తాడు. అదే ఒరిజినల్ కలెక్షన్ చూపిస్తే ఒక్కొక్కటికి దెమ్మ తిరిగిద్ది. ఎందుకంటే సినిమాకి బుకింగ్స్ ఆ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఫుల్ హౌస్ఫుల్ ఉంది. నిన్నే మేము నైట్ ఫ్యామిలీతో అయితే కల్కి సినిమాకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూస్తే అదేమి వీకెండ్ కాదనమాట, అదేమి హాలిడే కూడా కాదు. దాదాపు సినిమా అప్పటికే 4-5 థియేటర్లో ఆడుతుంది. మేము వెళ్ళింది మూలం ఉన్నటువంటి థియేటర్లో. అది లాస్ట్ మినిట్లో అయితే నేను టికెట్ బుక్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే అక్కడ కూడా మాక్సిమం 80% అయితే ఫుల్ అయిపోయింది. ఇక అర్థం చేసుకోండి, ఇప్పటికి కూడా సినిమా చూడడానికి బాగానే ఎగబడుతున్నారు. మన దగ్గర ఈ రేంజ్లో ఉంటే ఇక నార్త్లో చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి బుకింగ్ నడుస్తున్నాయి. అది కాక నార్త్ వాళ్ళు అమితాబ్ బచ్చన్ కానీ ఇప్పటిదాకా చాలా మంది వాడుకున్నారు, చాలా మంది సినిమా చూపించట్లే. కానీ కనీసం ఆ బాలీవుడ్ వాళ్ళు సైతం చూపించినట్టు విధంగా ఈ తెలుగు డైరెక్టర్ అయినటువంటి నాగశ్వను చూపించను అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్స్, బాలీవుడ్ ఫ్యాన్స్ అందరికీ కూడా మన తెలుగు సినిమాకి అయితే దండం పెడుతున్నారు అనేటటువంటి రియాలిటీ. ఈ విధంగా సినిమాకి అయితే హై బుకింగ్స్ వెళ్తున్నాయి. ఇప్పటిదాకా ఏ సినిమాకి కూడా బుక్ అని టికెట్ అయినాయి, దాదాపు 1 కోటి టికెట్లు బుక్ అయ్యాయి అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు. ఇన్ని అఫీషియల్గా తెలియజేస్తున్నారు కానీ మరి కలెక్షన్స్ మందుకు వాళ్ళు తెలియజేయట్లేదు అనేటటువంటిది అర్థం కావట్లేదని చెప్పి ఫ్యాన్స్ అయితే గబరపడుతున్నారు. ఇప్పటిదాకా కల్కి సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయి అనేటటువంటిది, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి, ఇంకా ఎన్ని కోట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు అయితే ఒకటి తెలియజేయాలన్నమాట. మనం దుల్కర్ సల్మాన్ కు చూసుకున్నట్లయితే కల్కి సినిమాలో ఒక్కటే డైలాగ్ ఇవ్వడం జరిగింది, సారీ బైరం అనేటటువంటి డైలాగ్. అరే అంత పెద్ద క్యారెక్టర్ నువ్వు పెట్టి, అంత పెద్ద స్టార్ని పెట్టి ఒక్క డైలాగ్ ఇవ్వడం ఏంటి, కనీసం 30 సెకండ్లు కూడా తను లేడుగా చెప్పి చాలా మంది బాధపడ్డారు. అలా బాధపడే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను అనమాట. రీసెంట్ గా వస్తున్నటువంటి న్యూస్, పార్ట్ 2లో అయితే దుల్కర్ ఉండేటటువంటి అవకాశం ఉంది. తన 2వ అవతారమే పరశురాముడుగా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఒక దుల్కర్ ఏంటి పరశురామ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అని చెప్పి చాలా మంది అడగొచ్చు అనమాట. మీరు పాస్ట్లోకి వెళ్ళినట్లయితే మహాభారతంలో కర్ణుడికి శిక్షణ ఇచ్చేటటువంటిది మన పరశురామ్ గారే. ఆయన చూసుకున్నట్లయితే ఎక్కడ లేనటువంటి అస్త్రాలు, ఎక్కడ లేనటువంటి విద్యలు, ధనుర్విద్యలు అన్ని కూడా మన కర్ణుడికి అయితే పరశురామ్ గారు నేర్పడం జరిగింది అనమాట. సో ఆ పరశురాముడు ఇంకో 2వ అవతారమే దుల్కర్ సల్మాన్, తనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. మరి దాన్ని పార్ట్ 2లో ఎలా రివీల్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ముఖ్యంగా కల్కి సినిమాకి ఇప్పటిదాకా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే 680 కోట్లు, అట్మాస్ఫియర్లీ దాదాపు 700 కోట్లు అయితే రావడం జరిగింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అది కాక సినిమాకి బేభత్సమైనటువంటి బుకింగ్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పటిదాకా సినిమాకి అయితే 800 కోట్లు ఈజీగా దాటేసినాలా, కానీ సినిమా టీం అయితే అది చెప్పేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీనికి గల కారణం ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఓన్లీ మండే చూసుకున్నట్లయితే 90 కోట్లు వచ్చాయంట. ఓన్లీ మన మంగళవారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50 క్రోర్స్ వచ్చాయంట. అండ్ సండే చూసుకున్నట్లయితే దాదాపు 110 కోట్లు వచ్చాయన్నమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి కలెక్షన్స్ ఇవి జోడించినట్లయితే ఈజీగా 800 కోట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే, వీళ్ళు అన్నదాని ప్రకారం చూసుకున్నా కానీ ఇప్పటిదాకైతే సినిమాకి 700 కోట్లు వచ్చింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయితే దాటేసింది అనమాట. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి 600 కోట్లు, సినిమాకి వచ్చిందంతా 700 కోట్లు, అంటే 100 కోట్లు అయితే ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంది సినిమా చూడాల్సినటువంటి బాకీ ఉన్నారనమాట. ఇంకా చాలా మంది దగ్గరికి అయితే ఈ సినిమా వెళ్ళలేదు. ఆ విధంగా వెళ్ళిందంటే సినిమాకి ఎట్టలేదు అన్న కానీ 1000 కోట్ల మార్కు దాటిద్దిరా అని అంటే మట్టికి చాలా మంది నవ్వుతారనమాట. ఎందుకంటే రిలీజ్ అయ్యి వారం కాకతలకే 700 కోట్లు కొట్టిన సినిమా ఇంకా లైఫ్ టైం రికార్డ్స్ అయితే ఓన్లీ 1000 కోట్లు అయితే అంటే మట్టికి ఖచ్చితంగా రాంగ్ అయిపోద్ది అనమాట. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్లయితే సినిమాకి ఖచ్చితంగా 1200 కోట్లు దాటాయి ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా కొడితే 1500 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. బాహుబలిని దాటేస్తుంది, నాన్ బాహుబలి రికార్డ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బాహుబలి రికార్డ్ చూసుకున్నట్లయితే 1800 కోట్లు. అక్కడ దాకా వెళ్ళడం ఏదైతే ఉందో ఇది చాలా టఫ్ అనమాట. వెళ్ళేదే కానీ వీళ్ళు కొద్దిగా ప్రమోషన్ చేయాలి, సినిమా గురించి కొద్దిగా హైప్ అయితే ఎక్కించాలి. ఇంకొంతమంది ఛానల్కి అయితే సినిమా అర్థం కావట్లేదు అనమాట. దానికి అర్థమయ్యేటటువంటి ప్రచారం చేయాలి. వీళ్ళు చేసినటువంటి ప్రమోషన్ ఏంటి, బుజ్జి అనమాట. బుజ్జి మనం చూసుకున్నట్లయితే భీమవరంలో ఉంది, నిన్న చూసుకున్నట్లయితే రాజమండ్రిలో ఉంది, ఆ మనం చూసుకున్నట్లయితే మన భద్రాచలంలో ఉంది. ఈ విధంగా బుజ్జిని ఊరంతా తిప్పుతున్నారు, దేశం అంతా తిప్పుతున్నారు, కానీ మూవీ మీద ప్రమోషన్స్ అయితే చేయలేదు అనేటటువంటిది రియాలిటీ. దీనివల్ల బాహుబలి మార్కును దాటిద్ది, దంగల్ మార్కును దాటిద్ది అనేటటువంటిది సాడ్ అయిపోద్ది అనమాట. ఈజీగా సినిమా 1200 కోట్లు కొట్టిద్ది. రాసి పెట్టుకోండి, 1200 కోట్ల పోస్టర్ అయితే వాళ్ళు వేస్తారు. ఒకేసారి 1000 కోట్ల పోస్టర్ వేద్దామని చెప్పి ఇప్పటిదాకా మూవీ టీం అయితే పోస్టర్ వేయకుండా ఉంది అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. ఇక అది కల్కి సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అన్ని బాగుంటే మటుకి సినిమా ఇంకా గట్టిగా కొట్టాల్సింది. ఏమో బ్యాడ్ లక్ పార్ట్ 2తో అయితే దానిలో ఉన్నటువంటి కసంతా కూడా తెచ్చుకుందా. ఒకసారి ఇమేజిన్
అర్థం చేసుకోండి, ఆల్రెడీ 60% షూటింగ్ అయిపోయిందంట. అండ్ మహాభారతం రిఫరెన్స్ కూడా కొన్ని పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక పార్ట్ 2లో కొత్త క్యారెక్టర్స్ మళ్ళీ వచ్చి చేస్తాయంట. అవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకుంటారు జనాలు, ఇంక ఎలా ఉంటుంది సినిమా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. దీన్ని బట్టి అయితే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక అది మూవీ కలెక్షన్స్ గురించి, మూవీ స్టోరీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే పరశురామ్ క్యారెక్టర్ గురించి చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. బాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.